ఈ ఫిజర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ పెయిన్కి మనము ఓపీలో సర్జన్ కూడా ఎక్కువ చూపించలేరండి. ఎందుకంటే ఆ పెయిన్ మనం ఎక్కువ టచ్ చేస్తే ఇంకా పెయిన్ ఎక్కువైపోతుంటుంది. సో అప్పుడు మనం ఏంటంటే వాళ్ళకి లోపల పైల్స్ కూడా ఉండొచ్చు, ఇంటర్నల్ హెమరాయిడ్స్ కూడా ఉండొచ్చు. సో మనము ఈ సర్జరీ చేసేటప్పుడు కూడా అనస్థీషియా ఇస్తాం కాబట్టి వాళ్ళకి పెయిన్ ఉండదు. కాబట్టి మనము ఒకవేళ పైల్స్ ఉంటే మనం ఆ ఫిజర్తో పాటు పైల్స్ కూడా ట్రీట్మెంట్ చేస్తామండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఫిజరే ఉంది కదా అని మనం ఓన్లీ ఫిజర్ ట్రీట్మెంట్ చేయమండి. కొందరికి మనం మత్తిచ్చిన తర్వాత ఆ ఫిజర్తో పాటు పైల్స్, కొందరికి ఈ ఫిజర్ లీడ్స్ టు ఫిస్టులా అండి. సో ఈ మూడింటిని కూడా మనం డీల్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మనకు ఫిజర్కి నొప్పికి మనం ఏంటంటే ఆయన మనకు కోఆపరేట్ చేయడు. సో వన్స్ మనకు స్పైనల్ అనస్థీషియా మత్తిచ్చిన తర్వాత ఆపరేషన్ థియేటర్లో మనం క్లియర్గా ఎగ్జామినేషన్ చేసి పేషెంట్కి పర్మనెంట్ క్యూర్ చేస్తామండి. ఎందుకంటే మేము కొన్ని వేల ఆపరేషన్లు చేసాము ఈ పైల్స్, ఫిజర్, ఫిస్టులా సర్జరీస్. సో మాకు సక్సెస్ఫుల్ రికవరీ ఉంది. సో మాకు రిజల్ట్స్ కూడా బాగున్నాయండి. సో మీరు ఎంత తొందరగా సర్జన్ని అప్రోచ్ అయిపోతే మీకు అంత తొందర క్యూర్ ఉంటుంది. ఈ కండరం కట్ చేయడం వల్ల మీకు మోషన్ కంట్రోల్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మంది అడుగుతారు. అసలు ఏమీ లేవండి, ఏమీ రావు. అది మనం ఎంత చేయాలో అంతే చేయాలండి. చాలా మంది ఫోబియా ఉంది, సార్ ఇట్లా చేయడం వల్ల మోషన్ కంట్రోల్, అట్లా ఏమీ ఉండదండి. ఇప్పటికి మేము చాలా సర్జరీ చేసాము, అందరి పేషెంట్స్ హ్యాపీగా ఉన్నారు.